హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా క్విక్గా అయిపోయే శనగలతో వడలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాదు చాలా హెల్తీ కూడా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఈ శనగ వడలకు కావాల్సిన ఐటమ్స్: ఒక పెద్ద గ్లాస్ శనగలు, ఇవి 5-6 గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టి ఉంచుకున్న శనగలు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పాన్లో ఆయిల్ వేడయ్యాక మన పిండిని వడల్లా వేసుకుని 2 సైడ్ల బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా పిండితో కూడా ఇలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఈ వడలు చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మాకు చెప్పండి.